రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల అక్రమ అరెస్టులను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జర్నలిస్టుల అక్రిడిటేషన్ పాలసీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. జర్నలిస్టుల పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంలో 26,000 అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చామని గుర్తు చేస్తూ వాటిని 10,000కు తగ్గిస్తామని చెప్పడం దుర్మార్గమని రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జర్నలిస్టుల సమస్యలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు. అలాగే సింగరేణి నిధుల దుర్వినియోగంపై రేవంత్ రెడ్డిపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవంటూ ఫుట్బాల్ కార్యక్రమాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అన్యాయమని అన్నారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే సింగరేణి నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. ఇవాళ జర్నలిస్టులను అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఈ జర్నలిస్టుల అక్రమ అరెస్ట్ ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నువ్వేం చెప్పినావు రేవంత్ రెడ్డి? 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, ధర్నా చేసే హక్కు మేము కల్పిస్తామని చెప్పినావు. ఇవాళ జర్నలిస్టులు కనీసం బండి దిగి గేట్ కాడికి పోకముందే అరెస్ట్ చేస్తున్నావు. వాళ్ళు ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేసే అధికారం లేదా? దరఖాస్తు ఇచ్చే హక్కు లేదా? మరి నువ్వు ఆ రోజు నీ మేనిఫెస్టోలో మొదటి పేరాలోనే చెప్పినావు, ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్య హక్కు 7వ గ్యారంటీగా ఇస్తున్నా అని చెప్పినావు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల గొంతు కోసినావు, అందరినీ కోసినావు. ఇవాళ రైతుల్ని కోసినావు, కార్మికుల్ని కోసినావు, విద్యార్థుల్ని గొంతు కోసినావు, నిరుద్యోగుల గొంతు కోసినావు. లాస్ట్ కు ప్రజాస్వామ్యంలో 4వ పిల్లర్ అయినటువంటి జర్నలిస్టుల గొంతు కూడా కోసినావు కదా.